పత్రిజీ జ్ఞానామృతం వాల్యూమ్ 2 బుక్ నుండి ఈరోజండి పత్రి గారు మనకి వాక్ క్షేత్రం గురించి చెప్తున్నారు. పత్రి సార్ ఎక్కువ చెప్పే వాటిల్లో ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చేది వాక్ క్షేత్రానికి. సో మాస్టర్స్, మానవ జీవితమంతా కూడా సువిస్తారమైన భావనా క్షేత్రం, సువిస్తారమైన చేష్టా క్షేత్రం, మరి సువిస్తారమైన వాక్ క్షేత్రాలతో నిండి ఉంటుంది. భావనా క్షేత్రం అంటే యోచనల క్షేత్రం, చేష్టా క్షేత్రం అంటే కర్మల క్షేత్రం, వాక్ క్షేత్రం అంటే వాక్కుల క్షేత్రం. మన జీవితంలాగే మన చుట్టుపక్కల వాళ్ళందరి జీవితాలు కూడా వారికి సంబంధించిన వారి వారి 3 క్షేత్రాలతో విస్తారంగా నిండి ఉన్నాయి. అందుకే నో దే సెల్ఫ్ అన్నారు జీసస్. నిన్ను నువ్వు తెలుసుకో అన్నారు రమణ మహర్షి. నన్ను నేను తెలుసుకోవటం అంటే నా భావనా క్షేత్రం గురించి, నా చేష్టా క్షేత్రం గురించి, మరి నా వాక్ క్షేత్రం గురించి నేను క్షుణ్ణంగా తెలుసుకోవటం. ఇలా నన్ను నేను తెలుసుకుంటే ఈ ప్రపంచాన్నంతా తెలుసుకున్నట్లే. నన్ను నేను జయిస్తే ఈ ప్రపంచాన్నంతా జయించినట్లే. నాతో నేను హాయిగా జీవిస్తే ఈ ప్రపంచంలో ఎవరితోనైనా హాయిగా జీవించినట్లే. కాబట్టి మనమంతా కూడా మన త్రిక్షేత్రాలను గురించి క్షుణ్ణంగా తెలుసుకోవాలి. భావనా క్షేత్రం, దీనినే మనం యోచనల క్షేత్రం అని కూడా అంటాము. ఇది అత్యంత సృజనాత్మక క్షేత్రం కనుక ఇక్కడ మనమంతా సర్వస్వతంత్రులం. ఇక్కడ క్రమ అక్రమాలు లేవు, న్యాయాలు లేవు, తప్పులు లేవు, మరి ధర్మాలు లేవు. ఈ క్షేత్రంలో ఎవ్వరూ మనల్ని తప్పు పట్టజాలరు. ఇలా ఎందుకు యోచిస్తున్నావని ఎవరు నిలదీయలేరు. ఇక్కడ మనల్ని ఎవ్వరూ ప్రాసిక్యూట్ చేయలేరు, లేదా మన పట్ల తీర్పు చెప్పలేరు. కనుక ఒక పక్షి హాయిగా అనంత గగనంలో ఎలా విహరించగలదో అలాగే ఇక్కడ మనం హాయిగా విహరించవచ్చు. సర్వస్వతంత్రమైన ఈ క్షేత్రంలో మనలాగే ఎవరి ఇష్టం వారిది కనుక నా భార్య ఎందుకు ఇలా ఆలోచిస్తోంది, నా కొడుకు ఎందుకు అలా ఆలోచిస్తున్నాడు, లేదా నా శత్రువు ఎందుకు మరోలా ఆలోచిస్తున్నాడు అని జుట్టు పీక్కోవటం అన్నది శుద్ధ మూర్ఖత్వం అనిపించుకుంటుంది. మన యోచన ప్రపంచం మనలో నుంచి మన కోసం పుట్టినట్లే ఎదుటి వాళ్ళ యోచన ప్రపంచం వాళ్ళల్లో నుంచి వాళ్ళ కోసం పుడుతుంది. ఒకరి ఆలోచనలతో ఇంకొకరి యోచనలకు ఏమాత్రం సంబంధం ఉండదు. అందుకే ఇతరుల యోచనలో తప్పొప్పులు ఉన్నాయి అని అల్పజ్ఞులంటే, తప్పొప్పులకు తావులేనిదే యోచనల క్షేత్రం అని సర్వజ్ఞులు అంటారు. జడ్జ్ ఏ నాట్ అన్నారు జీసస్ క్రైస్ట్. ఈ 3 ఆంగ్ల పదాలతోనే సమస్త ఆత్మజ్ఞానం నిండి ఉంది. ఎందుకంటే అవి సహస్రార స్థితిలో అలలారే ఉన్నతాత్మ నోటి నుంచి జాలువారిన ఆణిముత్యాలు. వాటిని అర్థం చేసుకోవాలంటే మనం కూడా జీసస్ క్రైస్ట్ ఉన్న సహస్రార స్థితికి చేరుకోవాలి. ప్రపంచ చదరంగం ఛాంపియన్ అయిన గ్యారీ కాస్పరోవ్ ఆట యొక్క ఎత్తు పై ఎత్తులను ఇంకొక ప్రపంచ ఛాంపియన్ అయిన విశ్వనాథ్ ఆనంద్ మాత్రమే అర్థం చేసుకున్నట్లు జీసస్ క్రైస్ట్ మాటలను ఆ స్థితిలో ఉన్న వాళ్ళే అర్థం చేసుకోగలుగుతారు. కాబట్టి సామాన్య మూర్ఖ జనులారా, ఇతరుల యోచనల పట్ల తీర్పులు చెప్పకుండా జీసస్ క్రైస్ట్లా విరాజిల్లాలి. చేష్టా క్షేత్రం, క్రియారూపంగా మన జీవితంలో మనం ఏం చేసినా దానిని చేష్టా అంటాము. ఉద్యోగం చేయటం, పిల్లల్ని కనటం, చదువుకోవటం, డబ్బు సంపాదించటం, పూజలు దానాలు చేయటం, ఇలా జీవితంలో రకరకాల చేష్టలు మనం చేస్తూ ఉంటాము. భావనా క్షేత్రం అన్నది కారణాక్షేత్రం అయితే చేష్టా క్షేత్రం అన్నది కార్యక్షేత్రం. ప్రపంచంలో రకరకాల మనుషులు ఉంటారు. జంతు జన్మల నుంచి నేరుగా మొట్టమొదటిసారి మానవ శరీరంలో ప్రవేశించిన వారు, 10 మానవ జన్మలు తీసుకున్న వాళ్ళు, మరి 500 మానవ జన్మలు తీసుకున్న వాళ్ళు, వీళ్ళందరి స్వభావాలు ఒకే రంగంగా ఉండజాలవు. కనుక రకరకాల గుణ సంచయాలతో కూడి ఉన్న రకరకాల మానవుల చేష్టా క్షేత్రాలు రకరకాలుగా ఉంటాయి. మొట్టమొదట తమో గుణ ప్రధానిగా వచ్చి కొన్ని జన్మలు తీసుకొని త్వరగా మెల్లమెల్లగా
ఆ గుణం మారిపోతూ మారిపోతూ రజోగుణ ప్రధానిగా తయారవుతాడు. ఆ తరువాత కొన్ని జన్మల్లో మెల్లిమెల్లిగా మారుతూ మారుతూ సత్వగుణ ప్రధానిగా, ఆ తరువాత ఇంకా మెల్లిమెల్లిగా మారుతూ నిర్గుణుడిగా అయిపోతాడు. ఏ వంట తింటే చేతికి ఆవాసనే వచ్చినట్లు ఒకానొక తమోగుణ ప్రధానమైన వాడి కార్యకలాపాలు ఆ గుణానికి మాత్రమే సంబంధించినవిగా ఉంటాయి. ఒకానొక రజోగుణ ప్రధానమైన వాడి కార్యకలాపాలు రజోగుణ ప్రధానమైనగానే ఉంటాయి. ఒకానొక సత్వగుణ ప్రధానమైన వాడి కార్యకలాపాలు సత్వగుణ ప్రధానమైనవిగానే ఉంటాయి. ఒకానొక నిర్గుణ ప్రధానమైన వాడి కార్యకలాపాలు నిర్గుణ ప్రధానమైనవిగానే ఉంటాయి. ఒకానొక రజోగుణ ప్రధానమైన వాడి కార్యకలాపాలు మరి ఒకానొక సత్వగుణ ప్రధాని యొక్క కార్యకలాపాలు రెండూ ఒకేలా ఉండజాలవు. సత్వగుణ ప్రధాని ఎప్పుడు చక్కటి సంగీతం వింటూ భజనలు చేస్తూ చక్కగా ఆటపాటలలో ఉంటే, రజోగుణ ప్రధాని ఎప్పుడు మూర్ఖ రాజకీయాల్లో మునుగుతూ తేలుతూ ఉంటాడు. అసలు వాడికి ప్రశాంతంగా ఉంచటం అన్నది గిట్టదు. అలాగే ఒకానొక సత్వగుణ ప్రధాని యొక్క కార్యకలాపాలు మరి ఒకానొక నిర్గుణ యొక్క కార్యకలాపాలు రెండు ఒకేలా ఉండజాలవు. నిర్గుణ ప్రధానమైన వాడు ఎప్పుడూ తాను ధ్యానం చేస్తూ అందరితో ధ్యానం చేయిస్తూ ధ్యానం గురించే మాట్లాడుతూ ఉంటాడు. సత్వగుణ ప్రధాన కార్యకలాపాలైన సంగీతం, భజనలు మరి ఆటపాటల్లో నిర్గుణ ప్రధానులు ఎక్కువసేపు ఉండరు. 5 జన్మలకు ఏ స్వభావాలు ఉంటాయో 5 జన్మలు తీసుకున్న వారికి అవే ఉంటాయి. 50 జన్మలకు ఏ గుణగణాలు ఉంటాయో 50 జన్మలు తీసుకున్న వారికి కూడా ఆయా గుణగణాలే ఉంటాయి. అలాగే 1000 జన్మలు తీసుకున్న వాడికి తన స్థాయికి తగ్గ పనులు ఏవైతే ఉంటాయో ఆ పనులే చేస్తాడు. కొన్ని జన్మల్లో మనము ఒకానొక తమోగుణిగా పుట్టాల్సిందే, మరికొన్ని జన్మల్లో ఒకానొక రజోగుణిగా పుట్టాల్సిందే, మరికొన్ని జన్మల్లో ఒకానొక సత్వగుణిగా పుట్టాల్సిందే, చివరిగా నిర్గుణి అయి తీరవలసిందే. కనుక ఎవరి కార్యకలాపాలను కూడా గ్రహించటానికి మరి నిందించటానికి ఎంత మాత్రం అర్హత లేని వాళ్ళం మనం. భగవద్గీతలో శ్రీకృష్ణుడు కూడా అర్జునుడిని తమో రజో సాత్విక గుణాలు ప్రకృతి సహజం కనుక నీ ఇష్టం వచ్చినట్లు నువ్వు చెయ్యవయ్యా అన్నాడు. నా ఇష్టం వచ్చినట్లు నువ్వు చెయ్యవయ్యా అని చెప్పలేదు. నీ స్వధర్మం ఎలా అనిపిస్తుందో, నీ స్వగుణం నిన్నెలా ప్రేరేపిస్తుందో అలానే చెయ్యి, అలాగే విలసిల్లు, నాకు అనుగుణంగా నువ్వు విలసిల్లడం కాదు అన్నాడు. జడ్జ్ నోట్. ఒకసారి కొందరు ఒకానొక వేసను రాళ్లతో కొట్టబోతుంటే, మీలో తప్పు చేయని వాళ్ళెవరో వాళ్ళు మాత్రమే రాళ్లతో కొట్టండి అన్నారు జీసస్. అందరూ రాళ్ళు కింద పడేశారు. ఎవరి స్థాయిలో వాళ్ళు తప్పులు చేస్తూ ఉంటారు లేదా ఒప్పులు చేస్తూనే ఉంటారు. కనుక మనం ఎవరినీ తప్పులు పట్టవద్దు, మరి వారి పట్ల తీర్పులు చెప్పవద్దు. అసలు అర్హత ఎవ్వరికీ లేదు. ఈ లోకంలోనే కాదు, ఏ లోకంలో అయినా అది అంతే. అలా అత్యంత సృజనాత్మకమైన భావనా క్షేత్రంలో సర్వస్వతంత్రులమైన మనం ఏమీ చేయన అవసరం లేదు. మరి జన్మ జన్మల గుణ సంచయాలతో కూడిన చేష్టా క్షేత్రంలో కూడా అధికంగా ఏమీ చేయలేము. అయితే ఈ రెండింటికి మధ్యలో ఉన్న వాక్క్షేత్రం అన్నదే సకల కర్మలకు మూలం కనుక మనం సరిచూసుకోవలసింది వాక్క్షేత్రాన్నే. వాక్క్షేత్రం. What goes into the mouth that does not deflate a person? What comes out of the mouth that deflates a person అన్నారు జీసస్. నోట్లోకి ఏం పోతుందో అది మానవుని నాశనం చేయదు, కానీ నోట్లో నుంచి ఏది బయటకు పోతుందో అదే మానవుని నాశనం చేస్తుంది అని దాని అర్థం. నోటిలో నుంచి బయటకు వచ్చేవి వాక్కులంటే మన వాక్క్షేత్రం. మస్తిష్కంలో నుంచి తలపులు బయటకు వస్తాయి, నోట్లో నుండి వాక్కులు బయటకు వస్తాయి, కాయంలో నుంచి కర్మలు బయటకు వస్తాయి. మస్తిష్కానికి కాయానికి మధ్య అనుసంధానమై ఉన్న వాక్ ప్రపంచం కారణానికి కార్యానికి మధ్య ఎంతో కీలకమైన పాత్రను కలిగి ఉంది కనుక దానిని మనం తప్పక సరిచేసుకోవాలి. కురుక్షేత్ర యుద్ధ రంగంలో కూర్చొని అర్జునుడు
వాడు నా తండ్రి, వీడు నా గురువు, వాడు నా సోదరుడు, మరి వాళ్ళని ఎలా చంపాలి అంటూ తన విషాదమంతా వెళ్ళగక్కున్నాడు. ఆ విషాదమంతా అతని అజ్ఞానపు వాక్క్షేత్రంలో నుంచి వచ్చింది. అలా అర్జునుడి విషాదం వెళ్ళగక్కితే కృష్ణుడు, నువ్వు తప్పుగా మాట్లాడుతున్నావు, నీ మాటలు నువ్వు సరిచేసుకో, నీ మాటలు సత్యదూరం, సత్యవాక్కులేమిటో నేను చెప్తానంటూ అద్భుతమైన గీతామృతం అందించాడు. అర్జునుడి విషాద యోగం అర్జునుడి వాక్క్షేత్రంలో నుంచి వస్తే శ్రీకృష్ణుడి భగవద్గీత శ్రీకృష్ణుడి వాక్క్షేత్రంలో నుంచి వచ్చింది. అశోచన్యన్యశోచస్త్యం ప్రజ్ఞావాదశ్చ భాషసే గతాసు న గతాశ్చ నాను శోచంతి పండితాః. నువ్వు ఏడవకూడని దానికోసం ఏడుస్తూ పండితుల్లా గొప్ప గొప్ప మాటలు చెప్తావా? నీకు పుట్టుకంటే తెలియదు, చావంటే తెలియదు, మచ్చంటే తెలియదు, చెడంటే తెలియదు, అయినా మాట్లాడుతున్నావు. తెలియనప్పుడు మౌనంగా ఉండు, తెలిసినప్పుడే మాట్లాడు అని అతడి వాక్క్షేత్రాన్ని సరిచేశాడు. వాక్క్షేత్రం శాస్త్రీయంగా, సత్యసమ్మతంగా, సత్యానికి దగ్గరగా ఉండి సత్యంలో లీనమై సత్యంతో ఏకమై ఉన్న సత్యవాకులు పలకమని తెలియజేశాడు. ఇలా అంటున్న మాటలన్నీ సవరించుకోవటాన్ని జ్ఞానయోగం అంటాము. ఎలాగైతే సంగీతం బాగా వచ్చిన వారి దగ్గర మనం సంగీతం నేర్చుకుంటామో, మాటలు బాగా మాట్లాడే వారి దగ్గర చేరి మాటలు బాగా మాట్లాడటం నేర్చుకోవాలి. సత్యవాకులు పలికే వారి దగ్గర చేరి సత్యవాకులు నేర్చుకోవాలి. అలాంటి మాటలను బుద్ధుడి దగ్గర నుంచి అరువు తెచ్చుకోవాలి, కృష్ణుడి దగ్గర నుంచి అరువు తెచ్చుకోవాలి, లేదా జీసస్ నుంచి అరువు తెచ్చుకోవాలి. మన దగ్గర డబ్బు లేకపోతే పక్క వాళ్ళ దగ్గర నుండి అరువు తెచ్చుకున్నట్లే మన దగ్గర బుద్ధి లేనప్పుడు పక్క వాళ్ళ బుద్ధిని కాస్త అరువు తెచ్చుకోవాలి. 5 రకాల ప్రార్థనా వాక్క్షేత్రాలు. వాక్క్షేత్ర పరంగా మానవాళి అంతా 7 రకాలుగా విభజించబడింది. 5 ప్రార్థన ప్లస్ 2 నాన్ ప్రార్థన. మరి రేపటి రోజున అవేంటో తెలుసుకుందామా అండి? థ్యాంక్ యూ. Thank you.